హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు cre.ativeworkers. చేసిన ప్రీవియస్ వీడియోలో మీకు సుజుకి యాక్సెస్ ఒక బాడీ సెపరేషన్ ఇంజిన్ ఓపెన్ చెప్పాను. ఇప్పుడు నేను ఇందులో క్రాంక్ షాఫ్ట్ ఎలా ఫిక్స్ చేయాలో చెప్తాను నేను. ముందుగా మీకు బేరింగ్ సీటింగ్ దగ్గర లైట్గా ఆయిల్ అయితే అప్లై చేయండి. ఎందుకంటే కనెక్టింగ్ బేరింగ్ మీకు ఫ్రీగా ఎక్కేందుకు కరెక్ట్గా లేదు. ఇంకా అందులో మళ్ళీ టైట్గా ఎక్కితే చాలా ఇబ్బంది పడాలి, మళ్ళీ సుత్త కొట్టవలసి ఉంటుంది, చాలా రిస్క్ అది. సరే కదా, ఆయిల్ పెట్టిన తర్వాత 2 సైడ్స్ కూడా ఒకేసారి యాజ్ ఇట్ ఈస్గా ఒకేసారి పుష్ చేయండి లోపలికి, ఫిక్షన్ చేతితోటి ఏం కొట్టకుండా మీకు కరెక్ట్గా ఫిట్టింగ్ అయిపోతుంది. చూసారు కదా, లైట్గా అటు ఇటు పట్టుకుని లైట్ కొంచెం టైట్ అయితే ఉంటుంది, బట్ తప్పదు, కొత్త బేరింగ్ కదా, సిట్టింగ్ కొంచెం టైట్గా ఉంటుంది. చూసారు, సిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు లైట్గా చెక్ చేయండి, అంటే కొంచెం ఫ్రీగా ఉందా లేదా అనేది. ఓకే, మనకి ఫ్రీగానే ఉంది కనెక్టింగ్ అనేది. ఓకే, నెక్స్ట్ ఏంటి అన్నట్లయితే మనకి అన్నర్ బాండ్ అయితే అప్లై చేయాలి. అన్నర్ బాండ్తో పాటు మన డౌల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. 2 డౌల్స్ ఉంటాయి, పొడ డౌల్స్ అన్ని 2 డౌల్స్ కూడా ఆపోజిట్ సెక్షన్లో వేసేయండి. చూసారు కదా, ఆపోజిట్ వేయవలసి ఉంటుంది డౌల్స్ అన్ని కూడా ఎప్పుడు కూడా. నెక్స్ట్ ఏంటి అన్నట్లయితే అన్నర్ బాండ్ అనేది, అన్నర్ బాండ్ అయితే నేను వైట్ కలర్ వాడుతున్నాను, రెడ్ కలర్ అయితే వాడను, ఎందుకంటే మనకి డర్టీగా ఉంటుంది చూడడానికి. అన్నర్ బాండ్ 660 మోడల్ అయితే వాడుతున్నాను నేను. మొత్తం అన్నర్ బాండ్ అయితే అప్లై చేస్తున్నాను, లైట్గా ఫాస్ట్ ఫోర్ పెడుతున్నాను. మ్యూజిక్ ప్లే చేయండి గైస్. ఓకే, అన్నర్ అయితే మొత్తం అన్ని కార్నర్స్లో కూడా అన్నర్ నీట్గా అప్లై చేసేస్తాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అవతల చక్కకి మ్యాగ్నెట్ ఆయిల్ సీల్ ఒకటి వేయవలసి ఉంటుంది. అది లోపల నుంచి వేయకండి, బయట నుంచే వేయండి. బయట నుంచి వేసినప్పుడు 17 సైజ్ బిట్ పెట్టి కొడితే కరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్ సిట్టింగ్ అయిపోతుంది. ఆ మాత్రం గ్యాప్ అయితే ఉండాలి. ఓకే, ఇప్పుడు ఏంటంటే జాగ్రత్తగా అక్కడ కనెక్టింగ్ షాఫ్ట్కి కూడా ఆయిల్ అయితే అప్లై చేయండి, మనకి ఇన్నర్ బేరింగ్ టైట్గా ఉండకుండా ఫ్రీగా ఎక్కేందుకు. ఓకే, చూసారు కదా, ఇక్కడ కూడా లైట్గా అప్లై చేయండి ఆయిల్ అనేది, బేరింగ్ సెట్టింగ్ అయ్యేందుకు. సింపుల్గా ఉండాలి కదా మనకి వర్క్ అనేది, కొంచెం ఇబ్బంది ఉండకుండా ఉండేందుకు. ఓకే, కనెక్టింగ్ నోట్లో బయటికి లాగి జాగ్రత్తగా ఆయిల్ సీల్ పోకుండా, కనెక్టింగ్ నోట్ చాబీ ఉంటుంది కదా, చాబీ తేలితే మళ్ళీ ఆయిల్ సీల్ పోతుంది కాబట్టి, సో జాగ్రత్తగా మెల్లగా పుష్ చేయండి కరెక్ట్గా డౌన్ సిట్టింగ్ అయ్యేంత వరకు. సిట్టింగ్ అయిపోయింది, కనెక్టింగ్ చూసాక ఫ్రీగా ఉంది, కరెక్ట్గా ఫ్రీగా ఉందంటే అర్థం ఏంటంటే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అయింది అనేది, చెక్కలు రెండు కూడా. ఇప్పుడు మొత్తం బ్యాలెన్స్గా ఉన్న అన్ని బోల్ట్ కూడా వేసేసి బిగించేయండి. లైట్గా నేను ఫాస్ట్ ఫోర్ పెడుతున్నాను, మ్యూజిక్ ఎంజాయ్ చేయండి. కానీ ఈలోపు నా ఛానల్ కనుక మీరు కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయండి. డౌట్స్ అండ్ కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్లో అవైలబుల్ ఉంటాను నేను. ఓకే, నెక్స్ట్ ఏంటి ప్రొసీజర్ అంటే పంప్ వీల్ వేయవలసి ఉంటుంది. పంప్ వీల్ అనేది మనకి చూసారుగా ఈ విధంగా ఉంటుందంటే, దీనికి ఏ విధంగా వేయాలి, దీనికి అప్ అండ్ డౌన్ ఉంటాయా, యారో ఉంటుందా, మార్కింగ్ ఏముంటుంది అన్నట్లయితే సుజుకి యాక్సెస్ 125 పంప్ వీల్ ఈ విధంగా వేయవలసి ఉంటుంది. ఏంటంటే ముందు అక్కడ ఆయిల్ కంప్లీట్గా వేయండి, కొంచెం ఆయిల్ పంప్ కదా, సో ఆయిల్ అయితే కొంచెం వేయండి. వేయాలని మ్యాండేటరీ లేదు, కాకపోతే ప్రతి ఫిట్టింగ్ కూడా ఆయిల్తో ఫిట్ చేస్తే కరెక్ట్గా మనకి ఇబ్బంది ఉంటుంది. అలాగే పంపులో కూడా ఆయిల్ వేయండి, క్లీన్ చేసినప్పుడు ఏమైనా మీకు డస్ట్ ఆయిల్ ఉంటే క్లీన్ అయిపోతుంది. అలాగే దీనికి అక్కడ పంపుకి చూసే ఇక్కడ స్టార్ స్క్రూ ఉంది, అక్కడ కిందన స్టార్ స్క్రూ గాడి ఉంటుందండి. ఆ గాడిలో కరెక్ట్గా స్క్రూ ఫిట్ అయితే కరెక్ట్గా మన పంప్ ఫిట్టింగ్ అయినట్టు. అలాగే 8mm బోల్ట్స్ కూడా ఫిట్టింగ్ అవ్వాలి, కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే మీకు యాజిటేట్గా చూసారు కదా, అక్కడ హోల్ కనిపిస్తుంది చూసారు కదా, ఆ హోల్లో యాజిటీస్గా ఇంజిన్ జాక్ హోల్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయితే మనకి పంప్ గార్డ్ ఫిట్ చేసినట్టు. 2 బోల్ట్స్ కూడా ముందు కనిపించిన తర్వాత ఫుల్ టైట్ చేయండి, ఎప్పుడు కూడా అలాగే చేయాలి, ఇప్పుడు ఒకసారి ఫుల్ టైట్ చేసేకూడదు, ఒక బోల్ట్ కూడా. అలాగే లైట్గా కొంచెం చెప్పండి. అలాగే చూసారు కదా, కనెక్టింగ్ వీల్ అలాగే పంప్ వీల్ కూడా 2 యాజిటీస్గా సిట్టింగ్ అవ్వాలి. సిట్టింగ్ అవ్వకపోతే మీరు కరెక్ట్గా పెట్టలేనట్టు, పంపు కూడా ఆయిల్ తోడదు. మొత్తం ఇంజిన్ మీకు పంపు కానీ ఆయిల్ తోడకపోతే మీకు డబుల్ పైన అయిపోతుందండి, మళ్ళీ ఇప్పుకోవాలి, మీరు ఇంజిన్ డౌన్ చేసుకోవాలి, డబుల్ పైన అవుతుంది. జాగ్రత్త పంపులు మొత్తం కరెక్ట్ టైట్ చేయండి, ఓవర్ టైట్ చేయొద్దు, అలాగే లూజ్గా బిగించొద్దు. ఇప్పుడు ఫుల్ టైట్ చేసేసుకోండి, కరెక్ట్గా యాంగిల్ పెట్టుకొని మీకు వీల్ హోల్స్ నుంచి. ఓకే ఫైన్, పంప్ వీల్ వేసేసాం. నెక్స్ట్ ఏంటంటే పంప్ వీల్ పైన క్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికన్నా ముందు కొంచెం ఆయిల్ అయితే వేస్తాను నేను, ఇంజిన్ ఆయిల్ అనేది. దీనికి కూడా నేను సింథటిక్ ఆయిల్ వాడుతున్నాను. ఇంజిన్ ఫిట్టింగ్ కూడా ఇంజిన్ ఆయిల్ కూడా వాల్వో లైన్ వాడుతున్నాను నేను. వాల్వో చాలా బెస్ట్ అండి, 1030 గ్రేడ్ వాడుతున్నాను ప్రెజెంట్ స్కూటీకి అయితే నేను. ఓకే, నెక్స్ట్ ఏంటి ప్రొసీజర్ ఏంటంటే పంప్ వీల్ పైన క్యాప్ అంటే దీనికైతే రబ్బర్ ఓవరింగ్ వస్తుంది. లైట్గా అనాబాన్ పెట్టినా పర్లేదు, పెట్టకపోయినా పర్లేదు, పెడితే బెటర్, మీకు మళ్ళీ లీకేజ్ రాదు. కొన్నాళ్ళు కాదు, చాలా అలాగే ఉంటుంది మీకు. ఇది కూడా మనకి ఇంజిన్ బోల్ట్స్ 2 బ్యాలెన్స్ బోల్ట్స్ ఉన్నాయి కదా, ఆ 2 బ్యాలెన్స్ బోల్ట్ కూడా ఇక్కడ వేయవలసి ఉంటుందండి. సో కరెక్ట్గా యాంగిల్ చూసుకొని కరెక్ట్గా ఫిట్ చేయండి, కంగారు పడవద్దు, ఇంజిన్ ఫిట్ చేసినప్పుడు వేరే వర్క్లో కూడా వెళ్ళవద్దు. ఓకే, 2 బోల్ట్లు వేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ సుజుకి యాక్సెస్ 125cc యొక్క క్రాంక్ షాఫ్ట్ ఫిట్టింగ్ అనేది. నెక్స్ట్ వీడియో మీ ముందు ఉంటాను. దానికన్నా ముందు నా ఛానల్ కనుక మీరు కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయండి.
అలాగే నా సెకండ్ ఛానల్, థర్డ్ ఛానల్ యొక్క లింక్స్ని, అలాగే ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ని కింద పెట్టాను, ఫాలో చేయండి గైస్. దయచేసి సపోర్ట్ చేయండి. మరింకే ఇటువంటి మెకానిక్ వీడియోస్ మీ ముందుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను నేను. సపోర్ట్ చేయండి. స్టే ట్యూన్డ్ టు క్రియేట్ వర్కర్స్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.